నమస్కారం వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు నాని చేస్తున్న పోరాటానికి ప్రజలు మద్దతు ఇవ్వాలి. 6 నెలలుగా పులివర్తి నాని దొంగ ఓట్లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. చంద్రగిరి నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ పులివర్తి నానిని పరామర్శించిన చంద్రబాబు నాయుడు. వేటగాళ్ల తుపాకీ కాల్పులకు ఓ వ్యక్తి మృతి. 4 వేటగాళ్లు అరెస్ట్, 3 తుపాకులు స్వాధీనం. వెల్లడించిన పలమనేరు డీఎస్పీ సుధాకర్ రెడ్డి. నిన్న సాయంత్రం భాగవతం, ఈ రోజు ఉదయం రామాయణం గురించి మాట్లాడి స్వామివారి పుష్కరిణిలో స్నానం చేయటం ఎంతో సంతోషంగా ఉంది పేర్కొన్న చాగంటి కోటేశ్వరరావు. వార్తల్లోని వివరాలు. చంద్రగిరిలో దొంగ ఓట్లు తొలగించాలని ఆందోళన సందర్భంగా పెట్రోల్ పోసుకోవడంతో అనారోగ్యం పాలైన చంద్రగిరి నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ పులివర్తి నానిని చంద్రబాబు నాయుడు పరామర్శించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు మాట్లాడుతూ వైసీపీ ఓడిపోతుందనే భయంతో దొంగ ఓట్లు చేర్పించిందని అన్నారు. టీడీపీ సానుభూతి పరుల ఓట్లు తొలగించారని అన్నారు. చంద్రగిరి నియోజకవర్గం దొంగ ఓట్లు చేర్పులు తొలగింపుకు కేస్ స్టడీగా నిలుస్తోందన్నారు. 6 నెలలుగా పులివర్తి నాని దొంగ ఓట్లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారని, అయినా ఫలితం లేకపోవడంతో నాని ఆత్మహత్యయత్నం చేసుకున్నారని అన్నారు. గతంలో చంద్రగిరి 2.90 లక్షలు 325 బూతులు ఉన్నాయన్నారు. ప్రస్తుతం 3.8 వేల ఓట్లు 375 బూతులు ఏర్పాటు చేశారని అన్నారు. 13,000 ఓట్లకు 50 బూతులు పెంచడం కరెక్టా అని ప్రశ్నించారు. అధికారులు వైసీపీ ప్రజా ప్రతినిధులతో కుమ్మక్కయ్యారని అన్నారు. ఎన్నికల సంఘం ఓట్ల అక్రమాలపై సీరియస్ అయినా అధికారుల తీరు మారటం లేదన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు నాని చేస్తున్న పోరాటానికి ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని ప్రజలు ఇంటికి పంపిస్తారని, ఎన్నికల అక్రమాలకు మద్దతు ఇస్తున్న అధికారులు మూల్యం చెల్లించాల్సి ఉంటుందని అన్నారు. తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా పెట్టిన కేసులను ఎత్తివేయటం సరికాదన్నారు. ఒకటే చెప్తున్నా, ఈరోజు జరిగే ఈ అవకతవకల పైన మొన్నే మేము ఎన్నికల కమిషన్ చాలా స్పష్టంగా అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాం. ఇది కేస్ స్టడీ కింద తీసుకోమన్నాం. వాళ్ళు కూడా కలెక్టర్స్, ఎస్పీస్ కాన్ఫరెన్స్ చాలా స్పష్టంగా తీసుకున్నారు. మేము ఏదైతే ఇచ్చామో ఈ బాధ్యత ఎన్నికల కమిషన్ చేయాలి. నేను ఈ విషయం అడిగాను. ఇది మా డ్యూటీ కాదు. ఎప్పుడు రాజకీయ పార్టీ కార్యకర్తలు అనేవాళ్ళు ఆనరీగా పనిచేస్తారు. ఇది ఫుల్ టైం కార్యకర్తలు కాదు. ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఓటర్స్ ఎన్యూమరేట్ చేసేవాళ్ళు వాళ్ళు డబ్బులు పే చేస్తారు. వాళ్ళకి ఎలక్షన్ డ్యూటీ ఒక రెస్పాన్సిబిలిటీ. అలాంటి ఎలక్షన్ డ్యూటీ రెస్పాన్సిబిలిటీగా ఉన్నప్పుడు ఇందులో తప్పులు జరిగితే జైలుకు పంపించే ప్రొవిజన్ కూడా ఉంది. మామూలు కూడా కాదు, ప్రాసిక్యూషన్ జైలుకు కూడా పంపించే అవకాశాలు ఉన్నాయి. మీరు ఇలాంటి ఉంటే ఇంత తేలిగ్గా మీరు తీసుకోగలిగారంటే ఆఫీసర్లందరూ, మీ ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఇష్టానుసారంగా చేస్తున్నారని చెప్పాం. దీనికి కారణం కూడా టీచర్స్ని, సీనియర్ అధికారుల్ని, అనుభవం ఉండేవాళ్ళని వేయకుండా వీళ్ళకి కావలసిన సచివాలయ స్టాఫ్ వేసి అక్కడి నుంచి ఇలాంటి అవకతవకల కంటికి ఫ్లడ్ గేట్స్ ఓపెన్ చేసే పరిస్థితికి వచ్చారు. అప్పుడు వాళ్ళు అది కూడా నోట్ చేసుకొని ఇప్పుడు కొత్తగా టీచర్స్ని వాళ్ళు కూడా రిక్రూట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కూడా ఈ అవకతవకలు చేసిన తర్వాత లాస్ట్ టైం కూడా మీరు చూశారు పార్లమెంట్ ఎన్నికలకి. ఎన్నికల కమిషన్ యొక్క ఇది కూడా ఆధార్ కార్డు కూడా మొత్తం వాడి ఇష్ట ప్రకారం ప్రింట్ చేసి బోగస్ కార్డ్స్ అన్ని డిస్ట్రిబ్యూట్ చేసే పరిస్థితికి వచ్చారు. అందుకే నేను ఒకటే చెప్తున్నా, ఏదైతే నాని చేసే పోరాటం ధర్మ పోరాటం, ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి చేసే పోరాటం ఇది ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. టీటీడీ నగరపాలక సంస్థ పోలీసు అధికారుల సమన్వయంతో వచ్చే సంవత్సరం సంక్రాంతిని దృష్టిలో పెట్టుకుని కపిల్ తీర్థం వద్ద గల అటవీశాఖ గెస్ట్ హౌస్ ప్రాంగణంలో జర్మన్ షెడ్లు, నీటి వసతి, ఇతర మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసి పరిశుభ్రమైన వాతావరణంలో నగర ప్రజలు తర్పణాల కోసం తిప్పలు పడకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. కపిల్ తీర్థం వద్ద సంక్రాంతి పండుగను పురస్కరించుకుని నగరంలోని అత్యధిక శాతం ప్రజలు సుమారు 10,000 మంది తమ పితృదేవతలకు తర్పణాలు వదలడం అనేక సంవత్సరాలుగా వస్తున్నటువంటి సాంప్రదాయం అన్నారు. కపిల్ తీర్థం వద్దకు తర్పణాలు వదిలేందుకు వెళ్లే ప్రజలకు తిప్పలు తప్పడం లేదని నవీన్ ఆవేదన వ్యక్తం చేశారు. టీటీడీ నగరపాలక సంస్థ అధికారులు నగరంలో జరిగే ఉత్సవాలకు, ఇతర పండుగలకు 10 రోజుల ముందే సమావేశమై అన్ని ఏర్పాట్లు చేస్తారే.
మరి పెద్ద పండుగకు తర్పణాలు వదిలే కపిలతీర్థం వద్ద కనీస మౌలిక సదుపాయాలు కూడా ఏర్పాటు చేయకుండా నడి రోడ్డుపై బ్రాహ్మణులు కూర్చొని నగర ప్రజల చేత తమ పితృదేవతలకు తర్పణాలు సమర్పించడం శోచనీయమన్నారు. నగరపాలక సంస్థ అధికారులు కపిలతీర్థం వద్ద పార్కింగ్ చేసే కార్లకు, ద్విచక్ర వాహనాలకు మాత్రం టోల్ ఫీజు 50 నుంచి 100 రూపాయలు వసూలు చేయటంపై చూపించే శ్రద్ధ, పెద్దల పండుగకు పురస్కరించుకుని కనీస మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయటంలో చూపించకపోవటం బాధ్యతారాహిత్యమన్నారు. కపిలతీర్థం ఆనుకుని ఉన్న అటవీ శాఖ గెస్ట్ హౌస్ ప్రాంగణంలో తాత్కాలిక జర్మన్ షెడ్లు, పందిళ్లు వేసి మంచినీటి సౌకర్యంతో పాటు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి ఉంటే ప్రజలకు ఎంతో సౌకర్యవంతంగా ఉండేదన్నారు. కపిలతీర్థంకు వెళ్లే మార్గంలో అన్నారావు సర్కిల్ నుంచి అటు తిరుమలకు వెళ్లే బైపాస్ రోడ్లంతా ద్విచక్ర వాహనాలతో నిండిపోయి తిరుమలకు బస్సులలో, కార్లలో వెళ్లే యాత్రికులతో పాటు స్థానికంగా నివాసం ఉన్నటువంటి ప్రజలు ట్రాఫిక్ సమస్యతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కపిలతీర్థం మార్గం గుండా అత్యవసరంగా అంబులెన్స్లు, రుయా, స్విమ్స్, మెటర్నిటీ, ఇతర ప్రైవేటు ఆసుపత్రులకు సకాలంలో వెళ్లాలన్నా రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ ఉంచిన వాహనాల కారణంగా వెళ్లలేక ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని నవీన్ హెచ్చరించారు. మీరు రేపు రాబోయే సంవత్సరంలో అయినా దయచేసి ఆ అటవీ శాఖ గెస్ట్ హౌస్ ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ మీరు రేకుల షెడ్లు వేసి అక్కడ ఒక పవిత్రమైనటువంటి స్థలం కపిలతీర్థం, అక్కడ తర్పణాలు వదిలేకి దానికి ప్రజలకి సౌకర్యంగా ఏర్పాట్లు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నానండి. ఎందుకంటే మనం అన్నారావు సర్కిల్ నుంచి ఆ విధంగా బైపాస్ రోడ్లో వెళ్ళే రోడ్లు అన్నీ కూడా వాహనాలు ఎక్కడంటే అక్కడ పెట్టేశారు. రోడ్ల మీద బ్రాహ్మణులు కూర్చొని అక్కడ పితృదేవతలకు ఆ నగర ప్రజలంతా కూడా తర్పణాలు వదులుతా అంటే నిజంగా ఆవేదనతో నేను ఈరోజు చెప్తున్నానండి. దయచేసి సరైనటువంటి ఏర్పాట్లు చెయ్యండి. ఒక పవిత్ర స్థానంలో మీరు అన్ని మౌలిక సదుపాయాలు, నీళ్లు లేవు, కూర్చునేదానికి స్థలం లేదు, వాహనాలంతా పెట్టేశారు. దానిలో మళ్ళా నగరంలోని ప్రముఖులంతా కూడా అక్కడికే వెళ్తారు. ఆ వెళ్ళినప్పుడు వాళ్ళకి వేరే సపరేట్ లైన్ మళ్ళా. ఇవన్నీ కూడా ముందు చూపుతో ఆలోచించి ఇతర పర్వదినాల్లో ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేస్తారో ఎటువంటి అసౌకర్యం లేకుండా అదేవిధంగా కపిలతీర్థం వద్ద కానీ మీరు పెద్ద పండక్కి తర్పణాలకు కానీ ఏర్పాటు చేయకపోతే తర్పణాలకి తిప్పలు తప్పవు నగర ప్రజలకి అని నేను నగర ప్రజలకు తరపున నగరపాలక సంస్థ అధికారులని, టీటీడీ అధికారులని హెచ్చరిస్తున్నా. రాబోయే సంవత్సరంలో అయినా మీరు దయచేసి అన్ని ఏర్పాట్లు తర్పణాల కోసం ఏర్పాటు చేయండి అని చెప్పి డిమాండ్ చేస్తున్నానండి. సోమల మండలం నంజంపేట జడ్పీ ఉన్నత పాఠశాల స్వర్ణోత్సవ వేడుకల్లో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అవసరం లేదని అన్నారని, లోకేష్ ఏ మీడియం చదివాడని మంత్రి చంద్రబాబు నాయుడుపై మండిపడ్డారు. మన సర్వశిక్ష పిఓ గారికి చెప్పి ఏర్పాటు చేయడం జరుగుతుంది. మీకంతా కూడా తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అనేక రకాల సంస్కరణలు కూడా తీసుకురావడం జరిగింది. ఈరోజు పాఠ్య పుస్తకం తీస్తే 3rd క్లాస్ నుంచి కూడా ఒకవైపు ఇంగ్లీష్ మీడియంలో ఇంగ్లీష్లో ఉంటే అదే తెలుగులో తర్జుమా చేసి ఇంకొక పేజీలో ఉంటారు. ఆ విధంగా అందరినీ కూడా చదువుకునేది కూడా సులభతరంగా చేస్తూ మనం రాబోయే రోజుల్లో కాంపిటేటివ్గా ఇతర రాష్ట్రాలతో కానీ ఇతర దేశాలతో కానీ మనం కాంపిటేటివ్గా ఈ పోటీ పడే తత్వంలో మనం పార్టిసిపేట్ చేయాలంటే తప్పకుండా ఇంగ్లీష్ మీడియం అవసరం. అది గుర్తించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు దీనికి మొదటి భాషలంతా కూడా చెప్పారు. చంద్రబాబు నాయుడు మరి ముఖ్యంగా ఆ ఇంగ్లీష్ మీడియం ఏమవసరం, బిడ్డలంతా చెప్పుకుంటున్నారు, తెలుగును అంతా కూడా సులభంగా చూస్తా ఉన్నారు తెలుగు భాషను. అదంతా తప్పు. మరి నీ కొడుకు ఏం చదివాడు? ఇంగ్లీష్ మీడియం కాదా? నీ కొడుకు అసలు కలిగే సరి కాదా? నీ కొడుకు మాత్రం ఇంగ్లీష్ మీడియం చదవచ్చు. మరి పేద పిల్లలు మామూలుగా ఇలాంటి పాఠశాలలో ఎవరు చదువుతారు? మన మధ్యతరగతి కుటుంబీకులు అంతకంటే తక్కువ ఉండే స్థాయి ఉండే వాళ్ళే చదువుతారు. మేమంతా కూడా హై స్కూల్లోనే చదివాం. మా ఎంపీ గారు కానీ శ్రీనివాసులు గారు కానీ, శ్రీనివాసులు గారు ఫాదర్ చాలా సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాడు. మా ఇంట్లో ఎవరు కూడా రాజకీయాల్లో కూడా లేరు. మా నాన్న కూడా వ్యవసాయం చేసుకునేవాడు. మేమందరూ కూడా రోజు నడుచుకొని వచ్చి 2-3 సారి
స్కూల్కి వచ్చి వెళ్ళిపోయి మళ్ళీ ఇంటి నుంచి బయలుదేరి చదువుకు నడుచుకొని వచ్చి రాత్రి ట్యూషన్ నుండి మళ్ళీ పొద్దునే మళ్ళా పోయి మళ్ళా రెడీ అయ్యి మళ్ళీ స్కూల్కి వచ్చినాం. ఆ విధంగా అందరూ కూడా కష్టపడి చదువుకున్నాం. ఆ రోజు కొంతమంది తల్లిదండ్రులు అవకాశం ఇచ్చారు చదువుకోవడానికి. చాలా మంది తల్లిదండ్రులు మాకు వ్యవసాయం తోడు అంటే చాలు, మా బిడ్డలు ఏదో ఒకటి పెరుగు లేకపోతే పంట పొలాల్లో పనిచేసేదానికో మాకు సహకారంగా ఉంటారని భావించారు తప్ప వారి భవిష్యత్తు బాగుంటే మన కుటుంబం భవిష్యత్తు బాగుంటుంది, మన గ్రామ భవిష్యత్తు బాగుంటుంది, మన ప్రాంత భవిష్యత్తు బాగుంటుంది, మన రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని ఆ రోజుల్లో ఆలోచన చేయలేకపోయారు. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో చాగంటి కోటేశ్వరరావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపల చాగంటి మాట్లాడుతూ మకర సంక్రాంతి రోజు వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవటం చాలా సంతోషంగా ఉందన్నారు. నిన్న సాయంత్రం భాగవతం, ఈరోజు ఉదయం రామాయణం గురించి మాట్లాడి స్వామివారి పుష్కరిణిలో స్నానం చేయటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. వచ్చిన భక్తులందరూ స్వామివారిని సంతోషంగా దర్శనం చేసుకుంటున్నారని చాగంటి కోటేశ్వరరావు తెలిపారు. పుణ్యకాల ప్రవేశం చాలా చాలా గొప్ప పర్వదినం. అటువంటి రోజున అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం చేసుకుని నిన్న సాయంకాలం కాసేపు భాగవతం గురించి పొద్దున్న రామాయణం గురించి మాట్లాడి స్వామి పుష్కరిణిలో స్నానం చేసి వెళ్ళడం అన్నది నాకు ఎంతో సంతోషంగా ఉంది. వచ్చిన భక్తులందరూ కూడా ఎంతో సంతోషంగా ఈ పండగ వాతావరణం, అందులో విడివిడిగా కుటుంబాలకి తల్లిదండ్రులు ఉంటారు కానీ మొత్తం లోకాలకే తల్లిదండ్రులైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధానంలో భక్తుల సంతోషం, చిరునవ్వులు ఇట్లా గడుపుతుంటే ఇది కదా పెద్ద కుటుంబం అంటే అనిపిస్తోంది. ఇంత సంతోషంగా గడిపి బయలుదేరుతున్నాం. చాలా సంతోషం. ఈ రోజు ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో రామదాస్ నాయక్ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్నేహంగా ఉన్నాయని, రెండు రాష్ట్ర ప్రజలు బాగుండాలని శ్రీవారిని కోరుకున్నామన్నారు. శ్రీవారి కరుణతోనే టీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని తెలిపారు. అందుకోసమే స్వామివారికి మొక్కు తీర్చుకునేందుకు తిరుమలకు వచ్చానని రాజానాయక్ తెలిపారు. వెంకటేశ్వర స్వామి దర్శనం తీసుకొని మనస్ఫూర్తిగా ఆశీర్వదించు తండ్రిని కోరుకొని బయటకు వచ్చిన వెంటనే మీరు గెలిచినందుకు మీకు ప్రత్యేక శుభాకాంక్షలు, సంక్రాంతి ధన్యవాదాలు, శుభాకాంక్షలు. అంతటితోనే కాకుండా గతంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు మంచిగా స్నేహభావంగా కలిసిన పరిస్థితి. ఈరోజు విడిపోయిన మన తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి ప్రత్యేకంగా ఉమ్మడి రాష్ట్రంలో భాగమైన ఆ రోజు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి వాళ్ళ ఆరోగ్యం ఉండాలని, వాళ్ళ అన్ని రకాలుగా అభివృద్ధి జరగాలని శ్రీనివాసుడు వాళ్ళందరికీ కూడా మంచి ఆరోగ్యం ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఈ ప్రజానికానికి కూడా మీ అందరికి కూడా సిబ్బందికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్రీనివాసుడి ఆశీస్సులతోని తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ కుటుంబాన్ని ఓడించి కాంగ్రెస్ రాజ్యం, ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. మేమందరం కూడా స్వామివారి ఆశీస్సులతోని ప్రజల దగ్గరికి వెళ్ళాం. స్వామి మనస్ఫూర్తిగా ఆశీర్వదించుండు, మా ఇందిరమ్మ రాజ్యాన్ని ఇచ్చుండు. కాబట్టి నిన్ను ఇవాళ మొక్కుబడి ఇచ్చాం. స్వామిని మనస్ఫూర్తిగా దర్శించుకున్నాం. రాష్ట్రాల ప్రజలు మంచిగా ఉండాలి, అభివృద్ధి జరగాలని కోరుకున్నాం. కాబట్టి స్వామి ఆయురారోగ్యంతో ఉండాలని చెప్పేసి నేను, నా కుటుంబం, మా అనుచరులందరితో కూడా వచ్చి స్వామివారి సన్నిధికి వచ్చి ముడుపులు ఇచ్చాం. మనస్ఫూర్తిగా స్వామివారిని కంటి నిండా చూసుకొని తిరుగు ప్రయాణం పెట్టాం. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కుటుంబ సమేతంగా స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందించారు. అనంతరం ఆలయం వెలుపల మంత్రి మాట్లాడుతూ తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంవత్సరం తెలుగు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థించామని తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంవత్సరం తెలుగు ప్రజలందరూ సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో ఉండాలని ఆ స్వామివారిని వేడుకోవటం జరిగింది. అందరికీ కూడా తెలుగు ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.
తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో ఎమ్మెల్యే పెద్దారెడ్డి, పోచంరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి, డీజే టిల్లు సినిమా హీరోయిన్ నేహా శెట్టి వేరువేరుగా దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. వేటగాళ్లు అడవి జంతువు అని భావించి తుపాకీ కాల్పులు జరపడంతో బంగారుపల్లెం మండలంకు చెందిన ఉమాపతి అనే వ్యక్తి మృతి చెందాడు. కాల్పులు జరిపిన 4 వేటగాళ్లను అరెస్టు చేసి వారి వద్ద నుండి 3 నాటు తుపాకులు స్వాధీనం చేసుకున్నట్లు పలనేరు డీఎస్పీ సుధాకర్ రెడ్డి వెల్లడించారు. ఒక ఉమాపతి అనే వ్యక్తి తుపాకీతో కాల్చితే చనిపోవడం జరిగింది. దీనికి సంబంధించి పోలీస్ స్టేషన్లో, బంగారుపల్లెం పోలీస్ స్టేషన్లో వాళ్ళ మీద కేసు నమోదు చేయడం జరిగింది. దీంట్లో విచారిస్తే వీళ్ళు ఒక 4 వచ్చేసి వేటకు వెళ్తారు. వేటకు వెళ్ళిన తర్వాత దీంట్లో ఈ నాగరాజు, వెంకటేశ్వర్లు, పాండ్య, శేఖర్ అనేవాళ్ళు వేటకు వెళ్ళి ఉంటారు. వేటకు వెళ్లే ముందు వీళ్లకు ఈ ఏదైతే చనిపోయాడో, ఉమాపతి అని చనిపోయాడో అతని యొక్క ఆవు వచ్చేసి అడవిలో తప్పిపోయిందని చెప్పి చెప్పుంటారు. దీని మీద ఇతనికి నాగరాజు అనే వ్యక్తి ఈ ఉమాపతికి ఫోన్ చేసి, నీ ఆవేదో ఇక్కడ అడవిలో కదులుతుంది, ఇక్కడ ఉన్నట్టుంది, మీరు వస్తే ఆవును తీసుకొని పోవచ్చు అని చెప్పి చెప్తే ఈ ఉమాపతి అనే తను వాళ్ళ బ్రదరు శరత్తో పాటు ఇద్దరు వెళ్తారు. వెళ్ళి వాళ్ళు ఆవును సెర్చ్ చేసే లోపల వీళ్ళకేదో అడవి పంది వచ్చింది అని చెప్పి వీళ్ళు ఫైర్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఫైర్ చేస్తే ఆ షాట్ వచ్చేసి ఉమాపతి అనే అతనికి తగులుతుంది. తగిలి అతను అరుపులు అమ్మ అని చెప్పి అరవడము, అతను కింద పడిపోతే వీళ్ళు ఏదైతే ఈ వేటగాళ్లు ఉన్నారో ఈ 4 వేటగాళ్లు వెళ్తారు అక్కడికి. అంతలోపల ఈ శరత్తు ఇంకా కొద్దిగా దూరంగా అడవిలోనే కొద్దిగా దూరంలో వెళ్ళి ఉంటాడు. అతను కూడా అక్కడికి వస్తాడు. వచ్చేటప్పటికి వీళ్ళందరూ కూడా ఈ 4 వ్యక్తులు ఆ ఉమాపతిని మోసుకొని వస్తూ ఉంటారు. వీళ్ళు మోసుకొని రావడము, ఆ వ్యక్తి ఉమాపతి చనిపోతాడు. దీనికి సంబంధించి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడము, దాని కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఈరోజు అర్లీ అవర్స్లో నాగలాపురం విలేజ్ దగ్గర ఈ ముద్దాయిలను ఐడెంటిఫై చేయడము, ఈ ముద్దాయిలు 4 కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఈ నాగరాజు అనే వ్యక్తి ఇంట్లో 3 కంట్రీ మేడ్ వెపన్స్ దొరుకుతాయి. ఏదైతే వెపన్ ఉందో ఈ ఉమాపతిని కాల్చిన వెపన్ కూడా దీంట్లోనే ఉంటుంది. ఈ 3 వెపన్స్ కూడా వాళ్ళ దగ్గర నుంచి 4 అరెస్ట్ చేయడము, ఈ 3 వెపన్స్ సీజ్ చేయడం జరుగుతుంది. ఈ ముద్దాయిల్ని ఈరోజు వీళ్ళ మీద 304 పార్ట్ 2 కింద కేసు నమోదు చేయడం జరిగి ఉంటుంది. వీళ్లను దీంట్లో ఈరోజు రిమాండ్ పంపడము, దాంతోపాటు ఆర్మ్స్ యాక్ట్ కింద కూడా వీళ్ళ మీద కేసు నమోదు చేసి వీళ్లను రిమాండ్ పంపడం జరుగుతుంది. అలాగే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఏదైతే అటవీ ప్రాంతంలో నాటు తుపాకులు ఉన్నాయో వీళ్ళందరూ కూడా వాలంటరీగా సరెండర్ చేస్తే దాని మీద వాళ్ళ మీద యాక్చువల్గా కేసులు లేకుండా చేసేదానికి కూడా ఆస్కారం ఉంటుంది. లేదు వాళ్ళు వాలంటరీగా సరెండర్ చేయకుండా వాళ్ళ దగ్గరే పెట్టుకుంటే మాకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉంది ఎవరెవరి దగ్గర వెపన్స్ ఉన్నాయి ఏమనేది. ఎందుకంటే ఇక్కడ పలమనేరు కానీ, బంగారుపాళెము, ఏదైతే అటవీ ప్రాంతం ఉందో కుప్పం నుంచి రామకుప్పము, వీకోట, ఇవన్నిట్లో కూడా కొన్ని నాటు తుపాకులు ఉన్నట్టుగా ఇన్ఫర్మేషన్ ఉంది. వాళ్ళందరినీ ఐడెంటిఫై చేశాము. వాళ్ళు ఒక 1 వీక్ లోపల మాకు సరెండర్ చేయడమో లేకపోతే విలేజ్లో ఎక్కడన్నా హ్యాండ్ ఓవర్ చేయడమో జరిగితే దాని మీద వాళ్ళ మీద కేసులు లేకుండా చేయడం జరుగుతుంది. లేదంటే ఆర్మ్స్ యాక్ట్ కింద వాళ్ళందరి మీద కూడా కేసులు నమోదు చేసి రిమాండ్ పంపడం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు నాని చేస్తున్న పోరాటానికి ప్రజలు మద్దతు ఇవ్వాలి. 6 నెలలుగా పులివర్తి నాని దొంగ ఓట్లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. చంద్రగిరి నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ పులివర్తి నానిని పరామర్శించిన చంద్రబాబు నాయుడు. వేటగాళ్ల తుపాకీ కాల్పులకు ఓ వ్యక్తి మృతి, 4 వేటగాళ్లు అరెస్ట్, 3 తుపాకులు స్వాధీనం వెల్లడించిన పలమనేరు డీఎస్పీ సుధాకర్ రెడ్డి. నిన్న సాయంత్రం భాగవతం, ఈ రోజు ఉదయం రామాయణం గురించి మాట్లాడి స్వామివారి పుష్కరిణిలో స్నానం చేయటం ఎంతో సంతోషంగా ఉంది పేర్కొన్న చాగంటి కోటేశ్వరరావు.